హాయ్ హలో అండి. ఆర్గానిక్ అలాగే తాజా బచ్చల కూర పచ్చడి అయితే నేను ఇన్స్టెంట్ గా మధ్యాహ్నం అయితే చేసేసుకున్నానండి. మీరు కూడా చూసేస్తారా? ముందుగా అయితే ఇంటి ముందు ఉన్న బచ్చల కూర అయితే తెంపేసుకున్నానండి. దానిని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను. అలాగే ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసి కొంచెం పల్లీలు అయితే వేయించేసాను. పల్లీలు తీసేసిన వెంటనే పోపులు అయితే వేసేసానండి. చూస్తున్నారు కదా పోపు దినుసులన్నీ. అలాగే కరివేపాకు చిటపట్లు ఆడించేసాను. మళ్ళీ ఒకసారి నూనెలో పల్లీలు కూడా వేసి అయితే వేయించేసి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నానండి. అదే నూనెలో అయితే బచ్చల కూర పెట్టి వేయించేసాను. బచ్చల కూర అయితే బగబగమంటూ బాగా వేగిపోయిందండి. అందులో పిక్కంత చింతపండు కూడా వేసి బాగా రుబ్బేసి పక్కన అయితే పెట్టాను. దీనికి పోపు వేసిస్తే పోలే అన్నట్లుగా పోపు అయితే వేసేస్తున్నానండి. ఈ పోపు వేయడం వల్ల పొట్ట నిండా అన్నం అయితే తినేస్తామండి ఈ పచ్చడితో. పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత పచ్చడి అయితే తిరగమాత వేసేస్తున్నానండి. ఈ పోపు గుమ్మగుమ్మలకి పొట్ట అయితే ఊరుకోలేదండి. రైస్ అయితే వడ్డించేసుకుంటున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.